వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బార్ వడ్డీ పైన అన్ని మోడల్స్ కవర్ చేస్తూ మనం లాస్ట్ టైం 5 వీడియోస్ అనేది చేయడం జరిగింది. చూడండి, వాళ్ళ 5 వీడియోస్ చూడండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ ని ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లోని క్వశ్చన్స్ ని మనం చెప్పడం జరుగుతుంది. సో కావాలంటే మీకు వీడియో చూసి అర్థమైపోతుంది. డైరెక్ట్ గా మనం క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. కృష్ణ రూపాయలు 13,900 పెట్టుబడిని రెండు విభిన్న స్కీమ్ A, Bలలో వరుసగా 14%, 11% ప్రయాణం సరళ వడ్డీతో పెట్టాడు. 2 సంవత్సరాల తర్వాత అతనికి వచ్చిన మొత్తం వడ్డీ రూపాయలు 3,508 అయితే బి స్కీమ్ లో అతని పెట్టుబడి. సో మనకు ఈ క్వశ్చన్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సో దాని ద్వారా మీకు క్వశ్చన్ అనేది కొంచెం ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు నా దగ్గర 100 రూపాయలు అనేది ఉంది. సో 100 రూపాయల పైన నేను 20% వడ్డీకి అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు అప్పుడు ఈ 100 పైన 20% అంటే మనకు 20 రూపాయలు అనేది అవుతుంది. సో దీని ఇప్పుడు ఈ 100 నేను ఏం చేస్తున్నా అంటే 2 భాగాలు చేస్తున్నా. ఒకటేమో 60 రూపాయలు, ఇంకోటేమో 40 రూపాయలుగా ఇచ్చి, సో ఇప్పుడు ఈ 60 రూపాయలను కూడా 20% వడ్డీకి ఇచ్చిన, సో ఈ 40 రూపాయలను కూడా 20% వడ్డీకి ఇచ్చిన. సో అప్పుడు మనకు 60లో 20% ఏదంటే 10% అంటే ఒక 0 తీసేయాలి. సో మనం 20 ఇంటూ 2 వేయాలి, అంటే మనకు 6 ఇంటూ 2 అంటే 12. అట్లనే మనకి ఇది 40 కూడా 0 తీసేస్తే 4 ఇంటూ 2 వేస్తే 8. సో మనకు 8 అనేది అవుతుంది. ఈ రెండింటిని గుర్తు మనకి ఏమవుతుంది, టోటల్గా వచ్చేది 20 అవుతుంది. అంటే సో మనం 100ని 20%తో వడ్డీకి ఇచ్చిన, ఆ 100ని 2 భాగాలుగా చేసి ప్రతి దానిపైన 20% శాతంతో మనం వడ్డీకి ఇచ్చిన వచ్చే మొత్తం అనేది ఈక్వల్ అనమాట. అంటే ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ అనేది ఈక్వల్. సో ఈ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, 13,900 రూపాయలు అనేది ఉంది. సో దీన్ని 2 భాగాలుగా చేసి, ఒక భాగానికి ఏకి వచ్చేసి మనకు 14% ఏకి ఇచ్చాడు వడ్డీకి. సో మనకు ఇంకోటి వచ్చేసి 11% తోటి బికి అనేది వడ్డీకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమైందంటే ఓన్లీ ఇక్కడ మొత్తం వడ్డీ ఎంత వచ్చిందో ఇచ్చాడు అతను. సో అది కూడా మనకు 2 సంవత్సరాలకు ఇచ్చాడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒకటేమో 14% ఉంది, ఇంకోటేమో 11% ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండింటిని కూడా నేను 11% ఇచ్చినట్టుగా నేను అనుకుంటున్నా. సో అనుకోని అప్పుడు 11% సంవత్సరానికి 11% అంటే 2 సంవత్సరాల కంటే మనకు 22% అవుతుంది. సో మనకి 22% అనేది ఈ 13,900లో ఎంత చూస్తున్నా అంటే వడ్డీ అనేది కనుక్కుంటున్నా. సో కనుక్కున్నప్పుడు ఈ పర్సంటేజ్కి 2 సున్నాలు అనేవి ఎగిరిపోతాయి. సో మనకి 22 ఇంటూ 139 ఎంత చూడాలి. సో ఈ 139 నేను 100 ప్లస్ 30 ప్లస్ 9 లెక్క రాసుకొని 22 ఇంటూ 100 అంటే 2200. సో 30 ఇంటూ 22 అంటే 660. 660 ప్లస్ 2200 అంటే 2860 ప్లస్ ఈ 9 ఇంటూ 22 అంటే 9×18 అంటే మనకు 198. సో 198 ప్లస్ 2860. సో మొత్తం కలిపితే మనకు 3058 అనేది రావడం జరిగింది. సో వడ్డీ మనకు 3058 రూపాయలు వడ్డీ అని వచ్చింది. ఎప్పుడు ఇది మొత్తంగా మనం 11%గా తీసుకున్నప్పుడు. కానీ మన క్వశ్చన్లో ఇచ్చాడు మొత్తం వడ్డీ ఎంత వచ్చింది, 3,508 రూపాయలని వచ్చింది. సో దీంట్లో నుంచి మనకు మనం అనుకున్న తీసేద్దాం. తీసేసినప్పుడు మనకి ఎంత మిగులుతుంది, ఇక్కడ 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి 10 తీసుకుంటే 10 అవుతుంది. 10 ఇట్లా 5 పోతే 5, ఆల్రెడీ మనకు ఒకటి పోయింది కాబట్టి ఇంకా 4 ఉంటుంది, 450. సో మనకు 450 అనేది ఎక్కువ వచ్చింది. ఎందుకు ఎక్కువ వచ్చిందంటే మనం ఒకటి 14%, ఇంకోటేమో 11%. అంటే మనకి ఎంత ఎక్కువ ఉంది, 3% అనేది ఎక్కువ ఉంది. ఇది ఎప్పుడు 3% అనేది సంవత్సరానికి, అదే మనం 2 సంవత్సరాలు అనుకున్నాం కాబట్టి 6% అనమాట. అంటే ఇప్పుడు 450 అనేది 6% ఈక్వల్ అన్నట్టు. సో ఎందుకంటే ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఈ 6% అనేది 450 అయినప్పుడు, సో ఈ 100% అనేది ఎంత అవుతుంది. సో తీసుకుంటే మనకు 6 ఏళ్ళ 42, ఇంకా 3 మిగులుతుంది, 6 ఐదుల 30. సో మనకు 6 75 450. అట్లనే మనకు 175 ఏమవుతుంది, 7,500 అనేది అవడం జరుగుతుంది. సో ఇది ఏంటిది ఇది, సో మనకి ఇక్కడ 6% అనేది మనకు దేనికి సంబంధించింది, ఇది 14%కి సంబంధించింది. అంటే 14% అంటే వచ్చింది మనకు వడ్డీ పెట్టుబడి యొక్క ఏ యొక్క పెట్టుబడి వచ్చింది. ఓకే, సో మనకి ఏ యొక్క పెట్టుబడి వచ్చింది, మనకు కావాల్సింది ఏంది, బి యొక్క పెట్టుబడి కావాలి. ఓకేనా, సో మనకు బి యొక్క పెట్టుబడి కావాలి. సో బి యొక్క పెట్టుబడి కావాలంటే మొత్తం పెట్టుబడి మనకు తెలుసు కదా, 13,900 అనేది మొత్తం పెట్టుబడి. సో దీంట్లో మనం ఏ యొక్క పెట్టుబడి తీసేస్తే మనకు బి యొక్క పెట్టుబడి అనేది వస్తుంది. సో 0 0, 9 నుంచి 5 పోతే 4. సో మనకి ఇక్కడ 3 ఉంది, 10 తీసుకుంటే 10 అవుతుంది. 13 నుంచి 7 పోతే 6. 6,400 అనేది బి యొక్క పెట్టుబడి. ఓకే, ఇది బి యొక్క పెట్టుబడి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రూపాయలు 1,00,000 2 రకాల షేర్లలో పెట్టుబడి పెట్టాడు. మొదటిది 9%, రెండవది 11% రాబడి ఇస్తాయి. 1 సంవత్సరం తర్వాత అతనికి వచ్చిన రాబడి పెట్టుబడిలో 9/3/4%గా ఉంటే ఒక్కొక్క షేర్లో పెట్టుబడులు ఎంత అన్నాడు. సో ఇక్కడ మనం మిశ్రమాల కాన్సెప్ట్ యూజ్ చేసి చేద్దాం. సో మొదటిది వచ్చేసేమో 9, రెండోది వచ్చేసేమో 11. సో మనకు మొత్తంగా చూసినప్పుడేమో 9/3/4. సో మనం డిఫరెన్స్ తీసుకుందాం. 11 నుంచి 9 పోతే 2 ఉంటుంది,
సో 2 నుంచి 3/4 తీసేయాలి. అంటే 4 2 8, 8 నుంచి 3 పోతే 5, 5/4 అంటే 5/4 ఈస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకు 9 పోతే ఇంకా 3/4 మిగులుతుంది. ఈ 4కి 4 క్యాన్సిల్ అయితే 5:3 వస్తుంది. ఓకే, సో మనకు 5 నిష్పత్తి 3 వచ్చింది. సో మనకి ఇక్కడ ఏమడిగింది, ఒక్కొక్క షేర్ అన్నాడు. అంటే ఇప్పుడు మనకు వచ్చే వాల్యూస్ అనేది 5 యొక్క మల్టిపుల్స్, 3 యొక్క మల్టిపుల్స్ అయి ఉంటాయి. సో మనకు ఫస్ట్ అన్ని కూడా 5 యొక్క మల్టిపుల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం 3 చూసుకుందాం. సో 3 చూసుకుంటే 175. సో మనకు 1 + 7 అంటే 8, 8 + 5 అంటే 13. సో 13 అంటే సో మనకు 3 యొక్క డివిజిబుల్ రూల్ తెలుసు కదా. ఏదైనా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం అనేది 3తో భాగించబడితే ఆ సంఖ్య అనేది 3తో భాగించబడుతుంది. కాబట్టి మొత్తాన్ని కూడుతున్నా 1 + 7 8, 8 + 5 13. 13/3 అనేది భాగించబడుతుంది అంటే భాగించబడదు. నెక్స్ట్ 2 + 7 అంటే 9, 9 + 5 అంటే 14. 14 అనేది 3తో భాగించబడుతుంది అంటే భాగించదు. 3 + 7 అంటే 10, 10 + 5 అంటే 15. 15 అనేది 3తో భాగించబడుతుంది. సో నెక్స్ట్ 4 + 7 అంటే 11, 11 + 5 అంటే 16. 16 అనేది 3తో భాగించబడుతుంది అంటే భాగించబడదు. సో అప్పుడు ఇదే మన యొక్క ఆన్సర్ అనేది అవడం జరుగుతుంది. సో లేదు ఒకవేళ మీరు మొత్తం పూర్తిగా చేయాలనుకుంటే చేసుకోవచ్చు, కానీ టైం వేస్ట్ అవుతుంది. సో అది ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో మనకి ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు పెట్టుబడి ఎంత, ₹1,00,000. సో అంటే 5 + 3 అంటే 8 పార్ట్స్ అనేది మనకు ₹1,00,000 అయినప్పుడు మనకు 3 పార్ట్స్ 5 పార్ట్స్ ఏమవుతాయని కనుక్కోవాలి. సో మీరు కనుక్కొని చేసుకోవాలంటే చేసుకోండి, ఇలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా అయితే మనం డైరెక్ట్గా అటాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణ కొంత డబ్బు 10% పర్ యానం, 12% పర్ యానం, 15% పర్ యానం వడ్డీ వచ్చే విధంగా వరుసగా ఏబిసి స్కీమ్లలో పెట్టుబడి పెట్టాడు. సంవత్సరం చివరిలో అతనికి వచ్చిన మొత్తం వడ్డీ ₹3,200. స్కీమ్ సిలో పెట్టుబడి స్కీమ్ ఏలో దానికి 150% గాను, స్కీమ్ బిలో దానికి 240% గాను ఉంటే స్కీమ్ బిలో పెట్టుబడి. సో మనకు ఇప్పుడు చూడండి. సో మనకు సి యొక్క పెట్టుబడి అనేది ఏలో ఎంత ఉంది, 150%గా ఉంది. అంటే 150/100 ఏ. సో దీన్ని మనం రేషియోలో కన్వర్ట్ చేద్దాం. 53 150, 50 2 100 అంటే అప్పుడు మనకు C/A ఏమొచ్చింది, 3:2 వచ్చింది. అలాగే మనకు సి అనేది మళ్ళీ బిలో చూసినప్పుడు 240% ఉంది. అంటే 240/100 ఇంటూ బి. సో మనకి 0కి 0 క్యాన్సిల్ చేస్తే 2 1 2 4, 2 5 10. సో మనకు 12/5 వచ్చింది. అప్పుడు దీని రేషియోల కింద రాస్తే C/B. C/B అంటే 12:5. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇందులో సి ఉంది, ఇందులో కూడా సి ఉంది. అంటే ఇందులో ఉన్న వాల్యూ ఇందులో ఉన్న వాల్యూ సేమ్ అయింది అనుకో, అప్పుడు మనకు A/Bకి రేషియో అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు దీని మొత్తాన్ని 4తో గుణిస్తున్నా. సో 4తో గుణించినప్పుడు 4 మూల 12, 4 2 8. ఓకే, అప్పుడు ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది, అంటే సేమ్ అయింది. సో అప్పుడు మనకు సి యొక్క వాల్యూ అనేది 12, ఏ యొక్క వాల్యూ అనేది 8, బి యొక్క వాల్యూ అనేది 5. సో ఇది మనకు పెట్టుబడి రేషియో. సో మనకు 5 యొక్క మల్టిపులే మన యొక్క ఆన్సర్ అనేది అవడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే మనకు అన్నీ కూడా 5తో భాగించబడతాయి. సో కాబట్టి మనం తప్పకుండా ఆన్సర్ అనేది చేయాల్సిందే ఇక. సో మనకు అప్పుడు చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చాడు, ఇంకా కీ పాయింట్ మనకు మొత్తం వడ్డీ ఇచ్చాడు. సో మనకి ఇప్పుడు వడ్డీ రేషియో కనుక్కున్నామంటే దాని నుంచి మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో మనకు వడ్డీ అంటే ఫార్ములా తెలుసు కదా, PTR/100. ఆ ఫార్ములా తెలుసు కదా. సో డైరెక్ట్ వేసేద్దాం చూడండి. ఫస్ట్ వడ్డీ PTR/100 కదా. పి అంటే ఎంత, అసలు. సో మనకు పెట్టుబడే కదా మనకి పి. సో మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది, 8 ఉంది. 8. నెక్స్ట్ టీ అంటే కాలం అంటే 1 ఇయర్ మన క్వశ్చన్లో ఇచ్చాడు. నెక్స్ట్ మనకు వచ్చేసి ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు ఏది వచ్చేసి 10%. సో 10/100 ఈస్ట్. సో నేను రేషియో తీసుకుంటున్నా. నెక్స్ట్ బి తీసుకున్నప్పుడు బి పెట్టుబడి ఎంత, 5. సో రేషియో ఉంది కాబట్టి డైరెక్ట్ రేషియో తీసుకుంటున్నా. నెక్స్ట్ టీ అంటే కాలం 1, ఆర్ అంటే మనకు 12%/100. నెక్స్ట్ సి తీసుకున్నప్పుడు 12 అనేది అసలు, టీ అంటే 1, మనకు వడ్డీ రేట్ వచ్చేసి 15/100. సో మనకి ఇందులో 100 ఉంది, ఇందులో 100 ఉంది, ఇందులో 100 క్యాన్సిల్ చేస్తున్నా. సో నెక్స్ట్ మనకు ఇందులో 5 ఉంది, 5 2 10, 5 1 5 3. సో దీంట్లో మనకు 2 ఉంది, 2 1 2 6 2 6. సో నెక్స్ట్ ఇంకా చూడండి. సో దీంట్లో 2 4 2 3 2 3. ఇంకేమైనా కొట్టుకుపోతాయంటే ఇంకేం పోవు. సో అప్పుడు మనకు 4:3:9. ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పాడు మొత్తం వడ్డీ అనేది మనకు ఎంత ఇచ్చాడు, 3200 ఇచ్చాడు. సో 3 + 9 అంటే 12, 12 + 4 అంటే 16. అంటే మనకి ఇక్కడ 16 పార్ట్స్ అనేది 3200 అయితే సో మనకి ఇప్పుడు ఏం కావాలి, బి కావాలి. ఓకేనా. సో మనకి బి కావాలంటే బి అంటే 3 పార్ట్స్ ఏమవుతుంది. సో అంటే ఇంటూ 200 వేస్తే మనకి ఇక్కడ ఇంటూ 200 వేస్తే 600 అవుతుంది. సో 600. సో 600 అనేది బి యొక్క వడ్డీ.
సో మనకు ఎన్ని సంవత్సరాలకి ఇది 1 సంవత్సరానికి. బి ఎంత పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 12%. అంటే మనకి ఇప్పుడు ఈ 600 అనేది 12% ఈక్వల్. సో మనకు 12% అనేది 600 అయినప్పుడు 100% అనేది ఎంత అవుతుందని మనకు కావాలి. సో మనకి ఇక్కడ చూసినట్టు 12 5 60 అంటే 12 50 600. సో మనకు 100 × 50 అంటే 5000. సో 5000 అనేది మన యొక్క ఆన్సర్. 5000 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకడు మొత్తం రూపాయలు 2600, 4%, 6%, 8% పర్ యానం బారు వడ్డీ వచ్చేటట్లు 3 రకాలుగా పెట్టుబడి పెట్టాడు. సంవత్సరాంతానికి 3 ఒకే వడ్డీ ఇచ్చిన 4% వడ్డీకి పెట్టిన పెట్టుబడి. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే 3 కూడా ఒకే వడ్డీ ఇచ్చిందని చెప్పిండు. అంటే మనకు బారు వడ్డీ అనేది అన్ని కూడా ఈక్వల్ అని చెప్పాడు. బారు వడ్డీ అంటే ఫార్ములా ఏంటిది? PTR/100. సో మనకు PTR/100లో ఎప్పుడైనా బారు వడ్డీ కాన్స్టెంట్గా ఉందంటే సో మనం దాన్ని ఏం రాయొచ్చు అంటే P/1/RT కింద రాయొచ్చు. సో ఇక్కడ మనకి ఏముంది? కాలం అనేది సంవత్సరం అన్నాడు. అంటే ఆ కాలం అనేది ఈక్వల్. సో కాలం కూడా పక్కన పెట్టేస్తే మనకు P/R అనేది వస్తుంది. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు అంటే P1 ఈస్ట్ P2 ఈస్ట్ P3. సో 3 రేషియో అనేది 1/R1, 1/R2, 1/R3. సో వాటి యొక్క పెట్టుబడుల ఏదైతే పెట్టుబడుల రేషియో అనేది వాటి యొక్క వడ్డీ రేట్ల విలోమానుపాతంలో ఉంటుంది అనమాట. సో కాబట్టి మనం డైరెక్ట్ మనం వాల్యూస్ అనేది సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది. 1/R1 అంటే R1 వాల్యూ అంతా 4 ఈస్ట్ 1/R2 అంటే 6 ఈస్ట్ 1/R3 అంటే 8. సో మనకి ఇక్కడ 4కి 6కి 8కి కాసాగానే కట్టాలి. సో మనకి ఇక్కడ 8 అని 4తోనే ఎగ్జాక్ట్గా భాగించబడుతుంది కాబట్టి సో మనకు 6కి 8 కాసా కడితే సరిపోతుంది. 2 3 2 4. సో 2 3 6 6 6 4 24 అంటే 24 అనేది LCM వస్తుంది. సో మనం మొత్తాన్ని 24తోని గుణించినాం అనుకో 4 6 24, 6 4 24, 3 ఎమ్ములు 24. సో మనకు అడిగింది ఏంటిది? 4% దానికి పెట్టుబడి ఎంత అని అడిగాడు. 4% అంటే ఫస్ట్ అన్నట్టు. సో మనకు ఫస్ట్ వాల్యూ కావాలి. సో ఇక్కడ చూడండి ఇదేమో 6 పార్ట్స్ వచ్చింది. ఈ 2 కలిపితేనేమో 7 పార్ట్స్ ఉంది. అంటే అప్రాక్సిమేట్గా 2 50% ఉన్నాయి అన్నట్టు. అంటే ఏ అనేది మిగతా రెండింటికి 50% ఉంది. సో మనకు మొత్తం ఎంత ఉంది? ఇక్కడ 2600 ఉంది. 2600 సగం ఎంత? 1300. సో మనకు వచ్చే వాల్యూ అనేది 1300 కంటే కొంచెం తక్కువ ఉండాలి. అలాంటి ఆప్షన్ ఏముంది చూడండి? ఒక ఆప్షన్ ఉంది ఏ 1200 అనేది మన యొక్క ఆన్సర్. ఇలా డైరెక్ట్ చేసుకోవచ్చు. లేదు ఒకళ్ళు చేయాలనుకుంటే సో మొత్తాన్ని కూడండి 6 + 4 10, 10 + 3 13. సో మనకు 13 పార్ట్స్ అనేవి 2600 అయితే సో మనకు కావాల్సిన 6 పార్ట్స్. సో మనకు 13 × 200 వచ్చేసి 2600, 6 × 200 వచ్చేసి 1200. సో ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5% పర్ యానం బారు వడ్డీ రేటుకు 2, 3, 4 సంవత్సరాలలో వరుసగా ఒకే మొత్తాలు వచ్చే విధంగా 3 భాగాలు తన మొత్తం పెట్టుబడి రూపాయలు 2379 పెట్టాడు. దానిలో మొదటి భాగం. సో మనకి ఇక్కడ చూడండి ఒకే మొత్తాలు అన్నాడు. ఇక ఒకే మొత్తాలు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే మనకు సో మొత్తం అంటే తెలుసు కదా, A1 = A2 = A3. సో మనకు చాలాసార్లు చెప్పాను, లాస్ట్ 2 days కూడా చెప్పాను. మొత్తం అంటే ఎప్పుడు కూడా మనకు మొత్తంలో ఏముంటుంది? బారు వడ్డీ ఉంటుంది, అసలు ఉంటుంది. సో మనకు అన్నిటిలో కూడా బారు వడ్డీ అసలు ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డైరెక్ట్గా చూడండి. ఇక్కడ మనకు బారు వడ్డీ ఏమో 5%. ఇది మనకు సంవత్సరాలు వచ్చేసి 2, 3, 4. కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ చూసుకున్నప్పుడు 5 2 10 అంటే మనకు ఉన్నదానికంటే మనకు అసలు అనేది 10% అంటే 10% ఎక్కువ అవుతుంది అనమాట. అంటే దాని అర్థం ఏంది? 110% ఆఫ్ అంటే by 100 ఆఫ్ P1 = నెక్స్ట్ వచ్చేసి మనకు 3 అంటే 3 5 15, 11/5/100 ఆఫ్ P2 = 5 4 20 అంటే 120% ఆఫ్ P3. సో ఇలా మనం రాసుకోవచ్చు దాన్ని. సో రాసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇందులో 100 ఉంది, ఇందులో 100 ఉంది, ఇందులో 100 ఉంది, క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 5 2 10, 5 2 10, 5 2 10, 5 3 15, 5 2 10, 5 4 24. సో మనకి ఇక్కడ రేషియో కావాలి. సో రేషియో కావాలి కాబట్టి P1 సో మనకి మొత్తాన్ని మనం 22 × 23 × 24తో భాగించాలి. సో భాగించినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 22 వెళ్ళిపోతే మనకు 23 × 24, ఇక్కడ వచ్చేసి మనకు 22 × 24, ఇక్కడ P3 వచ్చేసి మనకు 22 × 23 వస్తుంది. సో ఇప్పుడు మనకు రేషియో వచ్చింది. సో మనకు రేషియో వచ్చేసింది. సో మనకేం కావాలి? మొదటి భాగం అన్నాడు. అంటే మొదటి భాగం అంటే 23 × 24. సో 23 × 24 యొక్క మల్టిపులే మనకు వచ్చే ఆన్సర్ అనేది అయి ఉంటుంది అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి
23 ఇంటూ 24 ఫస్ట్ దీని యొక్క వాల్యూ ఎంతో కనుక్కుందాం. సో కనుక్కున్నప్పుడు మనకు ఇలాంటి 2 డిజిట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో షార్ట్ కట్ నేను మన వీడియోస్ చెప్పాను, కావాలంటే చూడండి. సో దీని వాల్యూ 552 అవుతుంది. సో నేను ఎలా చేశాను అనేది నేను లాస్ట్ వీడియోస్ చేశాను. ఇలాంటి ట్రిక్స్ ఎలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది ఆ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. దీని యొక్క వాల్యూ 528. సో మనకి ఇది చూసేసి మనకు 22కి 3 కలిపి 25, 25కి డబుల్ 500, 506. సో దీని వాల్యూ వచ్చేసి 506. సో ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి అన్నీ కూడా మనకు 500 కంటే కొంచెం ఎక్కువగా ఉంది. సో మనకు కావాల్సిన వాల్యూ అనేది అన్నిటికంటే ఎక్కువ ఉంది. సో నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ఈ 3 కూడా సమానం అనుకుంటున్నా. మనం తొందరగా అయిపోవడానికి 3 సమానం అనుకుంటున్నా. అంటే మనకు ఏదైతే వాల్యూ ఇచ్చాడు క్వశ్చన్లో మొత్తం పెట్టుబడి ఇచ్చాడుగా, మనకు మొత్తం పెట్టుబడి ఉంది కదా. సో దీన్ని మనం బై 3 చేద్దాం. బై 3 చేసినప్పుడు ఏమవుతుంది, 3 ఏళ్ళు 21 అవుతుంది. 21 పోతే 27 ఉంటుంది. 3 9 27, 9 9 9. అంటే మనకు వచ్చే ఆన్సర్ అనేది 793 కంటే ఎక్కువ ఉండాలి. 793 కంటే ఎక్కువ ఉండాలంటే చూడండి ఇక్కడ ఆప్షన్ సి అనేది క్యాన్సిల్ చేయొచ్చు, ఆప్షన్ డి అనేది క్యాన్సిల్ చేయొచ్చు. సో మనకు వచ్చే వాల్యూ అనేది 793 కంటే ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు అది ఏ కానీ బి కానీ ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వచ్చే వాల్యూ అనేది 23 ఇంటూ 24 యొక్క మల్టిపుల్ అయి ఉంటుంది. సో 24 అనేది 3 యొక్క మల్టిపుల్. సో మనకి ఇప్పుడు ఏ బిలలో 3తో భాగించబడుతుందో లేదో చూసుకుని సరిపోతుంది. సో చూసినట్టయితే మనం ఏ చూసినట్టయితే 8 + 2 10, 10 + 8 18. 18 అనేది 3తో భాగించబడుతుంది. అలాగే మనకు 8 + 9 ఒకటి అంటే 9, 9 + 7 అంటే 17. 17 అనేది 3తో భాగించబడదు. అంటే మన ఆన్సర్ అనేది ఏ 828 అనేది మన యొక్క ఆన్సర్. సో మీరు ఇలా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. లేదు నేను మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తా అంటే సో అప్పుడు నువ్వేం చేయాలంటే చూడండి. సో మనకు మొత్తం పెట్టుబడి ఇచ్చాడు. సో మొత్తం పెట్టుబడి ఇచ్చాడంటే దాని మీనింగ్ ఏంది, ఇప్పుడు ఈ 23 ఇంటూ 24 ప్లస్ 22 ఇంటూ 24 ప్లస్ 22 ఇంటూ 23. సో ఇది మొత్తం చేస్తే నీకు ఒక మొత్తం వస్తుంది. ఈ మొత్తం అనేది 2379కి ఈక్వల్. అప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే 23 ఇంటూ 24. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే నీకు ఆన్సర్ అనేది వస్తుంది. అంతా క్యాలిక్యులేషన్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. సో ఇలా చేస్తే మీకు లెంత్ అయిపోతుంది కాబట్టి నేను షార్ట్ ట్రిక్ అని చెప్పడం జరిగింది. సో మీరు ఎప్పుడు కూడా షార్ట్ ట్రిక్స్ అనేది ఎగ్జామ్స్లో యూజ్ చేయాలి. సో ఇదేమో అకాడమిక్ ఇయర్ కాదు కాబట్టి సో ఇలాంటి షార్ట్ ట్రిక్స్తోనే మీరు ఆన్సర్ అనేది చేసుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అయితే అంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి.